ఏటి కొప్పాక. ఇప్పుడు దేశం అంతా కాదు, ప్రపంచం అంతా కూడా ఏటి కొప్పాకకు సంబంధించినటువంటి లేదా కొండపల్లి బొమ్మలకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి క్షణాలను దాన్ని తయారు చేసేటువంటి వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళు పండగ చేసుకుంటున్నటువంటి సందర్భాలు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత సంబరాలు అంబరాన్ని అంటే అనాలి. నిజంగా వాళ్ళ కష్టాలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడో ఒకప్పుడు ఏటికొప్పాక బొమ్మలన్నీ కూడా చాలా బాగుండేవి, చాలా మంచి విశిష్టతతో కూడుకున్నవి, చాలా ప్రసిద్ధి చెందినవి అనేవాళ్ళు. కానీ తర్వాత పోను పోను చాలా ప్లాస్టర్ ప్యారెస్ కావచ్చు, ప్లాస్టిక్ బొమ్మలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చైనా బొమ్మలు కావచ్చు, ఇవన్నీ వచ్చేసి చాలా అంటే న్యాచురల్గా సహజ సిద్ధంగా చాలా అద్భుతంగా తయారు చేసేటువంటి ఏటికొప్పాక బొమ్మలు, ముఖ్యంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేటువంటి బొమ్మలు పవన్ కళ్యాణ్ గారి చేతికి ఎప్పుడైతే చేరాయో, ముఖ్యంగా చెప్పాలంటే ఏదో ఒక టైంలో ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి, సార్ ఇది మా ఏటికొప్పాక బొమ్మ, ఇది మా కొండపల్లి బొమ్మ అని పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టారో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఆ రోజు నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరమే లేకుండా పోయిందనుకోవచ్చు. అది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి సంకల్పం. ఆయన చేతిలో పడి ఎన్నో అద్భుతాలు జరిగేటువంటి కార్యక్రమంలో అది మొదటి అడుగుగా మనం చూడవచ్చు. నిజంగా అంటే చాలామంది అంటే దేవుడి దగ్గరికి మనం ఏదన్నా ఒకటి తీసుకువెళ్ళి పెడితే దానికి అంటే మన కష్టాలు తీరిపోతాయిరా అని ఎవరైతే అనుకుంటారో, అది నిజంగా సంకల్ప బలంగా వాళ్ళు అనుకుని మంచి ఉద్దేశంతో గనక అది పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టారు కనుకనే నిజంగా ఆ రోజు వాళ్ళు ఏదో అనుకుని ఉండొచ్చు, ఏం జరుగుతుందిలే పవన్ కళ్యాణ్ గారు మహా అయితే మాకు ఒక కొన్ని బొమ్మలు కొంటారేమో అనుకుని ఉండొచ్చు, మా కళలని గుర్తిస్తారేమో అనుకుని ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా సింపుల్గా వదిలేసే మనిషి కాదు. చాలా అద్భుతమైనటువంటి బొమ్మలు కదా. ఇది మన భారతదేశానికి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి బొమ్మలు ఇవి. ఎక్కడా కూడా పర్యావరణాన్ని పాడు చేయకుండా చాలా అద్భుతమైనటువంటి బొమ్మలను మన ఏటికొప్పాక వృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇంత అద్భుతమైనటువంటి కళలను సృష్టిస్తుంటే మనం దీన్ని ఎందుకని బయట ప్రపంచానికి పరిచయం చేయలేకపోతున్నాం అని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఢిల్లీలో మొన్న రిపబ్లిక్ డే రోజున జనవరి 26వ తారీఖున అక్కడ ఒక శకటాన్ని ప్రదర్శించి, ఏటికొప్పాక కొండపల్లి బొమ్మలకు సంబంధించినటువంటి ప్రదర్శన చేపించి, ఆ శకటంలో దేశంలోనే అనేక శకటాలు, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి శకటాలు వస్తే దాంట్లో మూడో స్థానం అనుకుంటున్నా, నాకు తెలిసి మూడో స్థానం వచ్చింది. సో అలాంటి అద్భుతమైనటువంటి కళలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి గుర్తింపు, ఆయన తీసుకున్నటువంటి సంకల్ప బలం, ఆయన చేతిలో పడితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయనేది ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఢిల్లీలో మూడో బహుమతికి గెలవటమే కాకుండా విజేతగా చేసుకున్నప్పుడు వాళ్ళ సంబరాలు అంబరానంటే. అంతేకాకుండా ఇప్పుడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో అనేక రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి కళల కృతులకి సంబంధించి అక్కడ ప్రదర్శనకు ఉంచుతారు. దాంట్లో ఒక స్టాల్ ఏర్పాటు చేసుకోమని చెప్పి ఏటికొప్పాక ప్రజలకి ఆహ్వానం అందిందట. ఎంతకన్నా అదృష్టం ఉంటుందా? అంటే ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యక్తులు అక్కడికి వస్తారు, ప్రజలు వస్తారు, ఇతర దేశాల నుంచి అనేక మంది డెలిగేట్స్ వచ్చి అక్కడికి వచ్చి చూడడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఈ విశిష్టత తెలియాలి, పర్యావరణానికి హానిగా కలగకుండా తెలుగు ప్రజలు చేసినటువంటి అద్భుతమైనటువంటి కళలను వాళ్ళకు కూడా పరిచయం చేయాలని రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కావచ్చు, ఆ టీం అందరూ కూడా వాళ్ళ ఆహ్వానం పంపించడం. మన తెలుగు రాష్ట్రాల వరకు లేదంటే ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రమే చాలా బలంగా తెలిసినటువంటి ఏటికొప్పాక పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో, గెలిచిన తర్వాత ప్రతిదీ కూడా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళినా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా, ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులకు వెళ్ళి కర్ణాటక వెళ్ళినా, ఇంకొక చోటుకు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏటికొప్పాకకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏటికొప్పాకకు సంబంధించినటువంటి బొమ్మలను తీసుకువెళ్ళి, సార్ ఇవి మా ఏటికొప్పాక బొమ్మలు, ఇవే మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, దీని గురించి వాళ్ళు అడిగే విధంగా మంచి బొమ్మలను నిజంగా చెప్పాలంటే దాన్ని చూడగానే చాలా అద్భుతంగా ఉంది అని వాళ్ళే అడిగి తెలుసుకునేలా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ప్రజెంట్ చేయటం, వాళ్ళ దాని గురించి తెలుసుకోవటం, అక్కడ స్టాల్ ఇవ్వడమే కాకుండా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మంచి పేరుని ఏటికొప్పాకకు తీసుకొచ్చింది. అంటే నిజంగా ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి చేతిలో పడిందో ఆ ఏటికొప్పాక కొండపల్లి బొమ్మ అనేది, ఆ రోజే వాళ్ళ దిశ మారిపోయింది అనుకోవటంలో ఎటువంటి సందేహం లేదు. అంత అద్భుతమైనటువంటి
వ్యక్తి చేతిలోకి పడింది కాబట్టి ఆయన ఒక త్రికరణ శుద్ధితో, ఒక సంకల్ప బలంతో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ఎక్కువే చేయవలసిన ఏదో ఒక రకంగా ఇప్పుడు మోదీ గారికి ఇంకొకటికో గిఫ్ట్ ఇస్తారు, ఎవరికో ఏదో తీసుకెళ్ళిపోయి ఇవ్వాల్సిన పని లేదు. మన కళల్ని మన సంస్కృతి నుంచి వచ్చేటువంటి అనేక బొమ్మలను తీసుకువెళ్ళిస్తే వాళ్ళు చాలా అద్భుతంగా చూసుకుంటారు. అది కూడా ఎక్కడా కూడా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి బొమ్మలు, మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సొంతమైనటువంటి బొమ్మలను ఇవ్వటం ద్వారా మన కళని ఎదుటివారికి ప్రదర్శించినటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు రాష్ట్రపతి భవన్లో స్టాల్ ఏర్పాటు చేయటం అనేది కాకుండా రేపు ఏ దేశంలో అయినా సరే భారతదేశం తరపు నుంచి ఏమన్నా ప్రజెంటేషన్స్ కావచ్చు, స్టాల్స్ కావచ్చు ఏర్పాటు చేస్తే అక్కడ కూడా టాప్ 5లో ఉన్నటువంటి ఏటికొప్పాకకి సంబంధించినటువంటి బొమ్మలను ఇతర దేశాల్లో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసే విధంగా, లేదంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి బొమ్మల్లో ఏటికొప్పాకకు సంబంధించినటువంటి బొమ్మలను కూడా ప్రదర్శన చేసుకునే విధంగా భారతదేశ గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. ఇంతేకాకుండా ఏటికొప్పాకకు అనేక అవసరాలను, వాళ్ళకి బొమ్మలకు తయారయ్యే కావాల్సినటువంటి చెక్క అంటే ఎదురుకు సంబంధించినటువంటి కర్ర కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వీటిలన్నిటి అలాగే సబ్సిడీలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అన్ని రకాలుగా కూడా వాళ్ళ వృత్తిని పెంచుకోవడమే కాకుండా 10 మందికి ఉపయోగపరచడమే కాకుండా వాళ్ళకు వాళ్ళు నిలబడి సంపాదించుకునే పని కాకుండా ఇంకొక 10 మందికి అవకాశాలు కల్పించడం కోసం ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దీంట్లో జోడీకరించుకున్నాయో ఒకసారి ఆలోచించండి. సో పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి, సంకల్ప బలం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ ఏటికొప్పాకకు సంబంధించినటువంటి బొమ్మల ద్వారా ఈరోజు వచ్చినటువంటి నిజంగా అటు పెరడ్లో వచ్చినటువంటి ఆ శకటానికి వచ్చినటువంటి అవార్డు కావచ్చు, ఈరోజు రాష్ట్రపతి భవన్లో కావచ్చు, రేపు ఏ స్థాయికి వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు గుండెల్లో పెట్టేసుకుంటారు. ఎన్ని గవర్నమెంట్లు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది పార్టీలు ఎప్పుడు ఏం చేసినా కూడా రానటువంటిది ఒక్క పవన్ కళ్యాణ్ గారి చేతిలోకి వెళ్ళగానే ఇంత అద్భుతమైనటువంటి క్షణాలు వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. ఇన్ని అద్భుతమైనటువంటి అవకాశాలను వాళ్ళు చేతికి అందించుకుంటున్నారు. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు సంకల్ప బలం, ఆయన చేతిలోకి ఏదైనా పడి ఆయనకి నచ్చి, ఆయన మనసుకి నచ్చి దీనిని అసలే ఇక్కడి వరకే ఉంది అని ఆయనకి ఆలోచన వస్తే చాలు, అది ఏదైనా సరే. అటు మనం చాలా విషయాలు అంతకుముందు ఎక్కడ మన ఉద్దానం కిడ్నీ విషయాలు కావచ్చు, అనేక విషయాలు, అటు ఖాదీకి సంబంధించినటువంటి వస్త్రాలు ధరించాలని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దాన్ని త్రికరణ శుద్ధితో నమ్మి ఇది బాగుంది, ఇది ఇక్కడ కాదు ఇక్కడ ఇంకా వెళ్ళాలి అని ఆయన ఆలోచన చేతిలో పడితే చాలు, ఆయన ఏదో ఒక రకంగా దానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుతారు అనటంలో ఇది జస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు.